అందరికీ జై హింద్. ఐక్యరాజ్య సమితి సమావేశంలో మాట్లాడుతూ అమెరికన్ ప్రెసిడెంట్ మరొకసారి ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేనని, ఇండియా పాకిస్తానే కాదు టోటల్గా 7 యుద్ధాలు ఆపేనని చెప్పి అమెరికా ఒక క్లెయిమ్ చేసింది. ఈ 7 యుద్ధాలు ఏంటి, అసలు నిజంగా ఇందులో ఎంతవరకు నిజం ఉంది లేదా ఊరికేవి తప్పుడు దావాలు ట్రంప్ చేస్తున్నాడా చెప్తాను వినండి. ఈ 7 యుద్ధాలు ఒకవైపు ఇండియా పాకిస్తాన్ యుద్ధము, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధము, రష్యా యుక్రెయిన్ యుద్ధము, అజర్బైజాన్ మరియు అర్మేనియా యుద్ధము. ఈ అన్ని యుద్ధాల గురించి ఒక్కొక్క 2 నిమిషాలు చెప్తాను. అసలు వీళ్ళు అన్ని తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడతాను. కంబోడియా అండ్ థాయిలాండ్ మధ్యలో జరిగిన యుద్ధము, కొసావో అండ్ సర్బియా మధ్యలో జరిగిన యుద్ధము, అండ్ లాస్ట్గా ఈజిప్ట్ అండ్ ఇథియోపియా మధ్యలో జరిగిన యుద్ధం. ఇన్ఫ్యాక్ట్ ఈ యుద్ధాలు ఆపడం పక్కన పెట్టండి, కొన్ని యుద్ధాలకు కారణమే అమెరికా, ఎలాగో నిరూపిస్తాను. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేనని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మనము మే నుంచి కంటిన్యూస్గా ఇండియా ఒకటే పొజిషన్, నో రోల్ ఆఫ్ అమెరికా అని చెప్తున్నాం. మనము ఈ ఆపరేషన్ సింధూర్ ఆగడంలో ట్రంప్ కానీ అమెరికన్ అసలు రోలే లేదు. మాకు పాకిస్తాన్ నుంచి డైరెక్ట్ వాళ్ళ డీజీఎంఓ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, అక్కడి నుంచి కాల్ వస్తే మన దేశం ఆపింది అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనమే చెప్పాము అమెరికా ఎటువంటి పాత్ర వహించలేదని. ఇప్పుడు పాకిస్తాన్ కూడా చెప్తుంది ఇందులో అసలు అమెరికన్ రోల్ లేనే లేదు అని చెప్పి. కాకపోతే ఈయనకి నోబెల్ పీస్ ప్రైజులు కావాలి కాబట్టి ఇలా తప్పుడు క్లెయిమ్స్ చేయడం మొదలుపెట్టాడు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం. ఇంకో విషయం, నేను యుద్ధాన్ని ఆపాను అని చెప్తున్నాడు, కాకపోతే భారతదేశం చాలా క్లియర్గా చెప్పింది ఆపరేషన్ సింధూర్లో కామానే పెట్టాము, ఫుల్ స్టాప్ కాదని. సో ఇది ఎప్పుడైనా మరలా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో అమెరికా చేసిన ఈ దావా తప్పు అని నిరూపించబడుతుంది. రెండవది ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్. యాక్చువల్లీ ఈ వార్ని అమెరికా ఫస్ట్ ఎస్కలేట్ చేసింది. ఎస్కలేట్ చేయడం అంటే యుద్ధ భూమిని ఇంకా వేడి చేసింది, బర్నింగ్ ఆఫ్ ది బ్యాటిల్ ఫీల్డ్ అంటారు దీన్ని. సో ఫస్ట్ దీన్ని ఎస్కలేట్ చేసి ఆ తర్వాత సీజ్ ఫైర్ అని చెప్పింది. ఈ సీజ్ ఫైర్ అనేది అమెరికా మాత్రమే చెప్పింది, ఇరాన్ ఇంకా ఎటువంటి సీజ్ ఫైర్కి ఒప్పుకోలేదు. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఇప్పుడు కూడా ఏ స్టేట్ ఆఫ్ వార్లోనే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ నా దేశానికి ఎటువంటి ముప్పు అనిపిస్తే ఖచ్చితంగా ఇరాన్ మీద దాడి చేస్తాను అని అన్నాడు. ఇది ఓన్లీ ఒక చాలా టెంపరరీ సీజ్ ఫైర్ మాత్రమే, కాకపోతే పర్మనెంట్ సొల్యూషన్ కాదు. అమెరికా ఏం క్లెయిమ్ చేసింది, నేను యుద్ధాల్ని ఆపేశాను, పర్మనెంట్ సొల్యూషన్స్ తీసుకొచ్చాను అని చెప్తున్నాడు. సో ఈ రెండవ దావా కూడా తప్పు అని చెప్పి నిరూపించబడింది. ఎందుకంటే ఈ భూమి మీద ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో యుద్ధము ఎప్పుడైనా మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. మనందరికీ తెలుసు రీసెంట్గా 57 అరబ్ కంట్రీస్ కలిసి ఇజ్రాయెల్ మీద దాడికి వెళ్ళాలి అని ప్లాన్ చేస్తున్నాయి. అందులో ఇరాన్ కూడా ఉంది. సో ఇలాంటి సమయంలో వీళ్ళకి సీజ్ ఫైర్ అయిపోయింది అని చెప్పి ఎలా క్లెయిమ్ చేస్తావు? సో రెండవ దావా కూడా తప్పే. మూడవది రష్యా యుక్రెయిన్ వార్. అసలు అన్నిటికన్నా పచ్చి అబద్ధం ఏదైనా ఉంది అంటే ఈ రష్యా యుక్రెయిన్ వార్ని ఆపడమే. ఎందుకంటే ఇది 2022లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంత బిగ్ లెవెల్లో ఫైట్ లాస్ట్ 1 మంత్లోనే జరిగింది. అండ్ రష్యా కానీ యుక్రెయిన్ కానీ ఏ ప్లాట్ఫామ్లో కూడా మేము సీజ్ ఫైర్ చేస్తున్నామని మాత్రము ఒప్పుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ మరియు పుటిన్ మీటింగ్ జరిగింది అలాస్కాలో. మనందరికీ తెలుసు ఈ అలాస్కాలో జరిగిన మీటింగ్లో కూడా ఏ సీజ్ ఫైర్ సంబంధించి ఏ విషయం మాట్లాడడం జరగలేదు. ఎటువంటి సిగ్నేచర్ యుక్రెయిన్ కానీ రష్యా కానీ చేయలేదు. సో సీజ్ ఫైర్ అక్కడ జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 2 డేస్ ముందు రష్యా యుక్రెయిన్ మీద కొన్ని వందల డ్రోన్స్ మిజైల్స్ ఫైర్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇదే కాదు, రష్యా పోలాండ్ అండ్ ఎస్టోనియా లాంటి దేశాలు, యూరోప్లో ఉన్న దేశాల మీద కూడా దాడి కొనసాగిస్తూనే ఉంది. సో ఈ మూడవ క్లెయిమ్ కూడా ఖచ్చితంగా తప్పు. నాలుగవది అజర్బైజాన్ అండ్ అర్మేనియా.
ఇందులో కొంచెము అట్లీస్ట్ టెంపరరీ అయినా సరే అమెరికా ఒక పాత్ర వహించింది. ఎలా అంటే అజర్బైజాన్కి అర్మేనియాకి ఒక చిన్న గొడవ ఉంది. కాకపోతే ఇది కొంచెం హిస్టారికల్ గొడవనే. ఎందుకు హిస్టారికల్ అంటున్నా అంటే ఒక ప్రాంతం ఉంది నగార్నో కారాబాఖ్ అని చెప్పేసి, ఇది ఫిజికల్గా అజర్బైజాన్లోనే ఉంది. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దీన్ని అజర్బైజాన్ భూమిలాగే భావిస్తుంది. కాకపోతే ఈ భూమిలో అర్మేనియన్స్ నివసిస్తారు అండ్ అర్మేనియా ఈ భూమి మాది అని చెప్పి క్లెయిమ్ చేస్తుంది. సో అజర్బైజాన్కి అర్మేనియాకి ఈ నగార్నో కారాబాఖ్ అనే ప్రాంతం నాది అన్న విషయం మీద ఒక తగు ఉంది. ఇన్ఫ్యాక్ట్ 1988లో ఒక వార్ కూడా జరిగింది. ఆ తర్వాత ఇంకో వార్ కూడా జరిగింది. దీన్ని కారాబాఖ్ వార్ 2 అని కూడా చెప్తారు. కాకపోతే 2025 కిందటి నెల ఆగస్టు 2025లో ఇద్దరు అమెరికాకి వెళ్ళి వైట్ హౌస్లో ట్రంప్ సమక్షంలో కూర్చొని సీజ్ ఫైర్ సైన్ చేసుకున్నారు. కాకపోతే చాలా క్లియర్గా అర్మేనియా ఏం చెప్పిందంటే ఇది కేవలం ఒక టెంపరరీ సీజింగ్ ఆఫ్ హోస్టిలిటీస్ అని మాత్రమే చెప్పింది. అంటే ఏంటి, మేము కొట్టుకోవడం ఆపుకున్నాం కానీ సమస్యకి ఇంకా పరిష్కారం తీరలేదు అని చాలా క్లియర్గా చెప్పింది. అండ్ ఇందులో వీళ్ళు ఇద్దరు కలిసి అమెరికా దగ్గరికి వెళ్ళారు కానీ అమెరికాయే తానంత తాను ఏం ఇనిషియేటివ్ తీసుకోలేదు. ఇది టెంపరరీ స్టాపింగ్ ఆఫ్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ అని చెప్పడం జరిగింది. సో ట్రంప్ చేసిన క్లెయిము నేను ఇక్కడ ఒక యుద్ధాన్ని ఆపేసిన క్లెయిము, ఈ క్లెయిమ్ కూడా తప్పే. ఆ తర్వాత కంబోడియా థాయిలాండ్ విషయంలో అయితే అసలు మంట పెట్టిందే అమెరికా. వీళ్ళిద్దరి మధ్యలో గొడవ తీసుకొచ్చిందే అమెరికా. దేని మీద, ఒక టెంపుల్ మీద. ఏ టెంపుల్? శివ టెంపుల్ మీద. ఇన్ఫ్యాక్ట్ కంబోడియాకి మన థాయిలాండ్కి బార్డర్ మధ్యలో 2 మేజర్ టెంపుల్స్ ఉన్నాయి. అందులో ఒక టెంపుల్ పరియా అని చెప్పేసి ఒక టెంపుల్. ఈ పరియా టెంపుల్ కంబోడియాకి చెందిందని చెప్పి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ 1960sలోనే తీర్పిచ్చేసింది. కానీ అమెరికా ఏం చేసిందంటే ఈ సంవత్సరం జనవరి ఫిబ్రవరిలో థాయిలాండ్లో ప్రైమ్ మినిస్టర్ని రిమూవ్ చేసి వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ని వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ లాగా కూర్చోబెట్టి థాయిలాండ్ కంబోడియా మధ్య యుద్ధం చేయించింది. యుద్ధం చేయించిన తర్వాత సీజ్ ఫైర్ చేయించింది. కేవలం థాయిలాండ్ మీద ప్రెషర్ పెట్టడానికి. ఎందుకు? ఆయుధాలు నువ్వు అమెరికా నుంచే కొనుక్కోవాలి అన్న అంశం మీద థాయిలాండ్ మీద ప్రెషర్ క్రియేట్ చేయడానికి ఇలా థాయిలాండ్ కంబోడియా మధ్య ఒక యుద్ధం కూడా చేయించింది. సీజ్ ఫైర్ టెంపరరీగా అయింది కానీ యుద్ధానికి కారణమే అమెరికా. కాబట్టి ఇక్కడ సీజ్ ఫైర్కి ఎటువంటి క్రెడిట్ తీసుకోవడానికి అమెరికాకి ఎటువంటి హక్కు లేదు. ఆ తర్వాత ఇంకోటి కొసోవో అండ్ సర్బియా. మనము సౌత్ ఈస్టర్న్ యూరోప్లో చూసుకుంటే గనక కొసోవో సర్బియా నుంచి 2007-2008లో వేరైపోయింది. ఈ 2008లో వేరైన కొసోవోకి సర్బియాకి మధ్యలో గొడవ జరుగుతూనే ఉంది. సర్బియా ఈ కొసోవోని ఇంటర్నేషనల్ ఇంకా రికగ్నిషన్ ఇవ్వలేదు. సర్బియా ఏమంటుందంటే ఇది నా ఒక్క ప్రాంతమే, ఇండిపెండెంట్ కంట్రీ కాదు అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్యలో గొడవ జరుగుతుంది. ఇక్కడ కూడా ఎటువంటి రిటర్న్ డాక్యుమెంట్ కానీ ఎటువంటి సీజ్ ఫైర్ అగ్రిమెంట్లు కానీ ఇద్దరూ సైన్ చేయలేదు. అండ్ దీని వెనుక ట్రంప్ కానీ అమెరికా కానీ ఎటువంటి పాత్ర వహించలేదు. సో ఈ క్లెయిమ్ కూడా అమెరికా చేసిన క్లెయిమ్ తప్పే. ఇందులో కూడా ఎటువంటి ఆధారం లేదు. ఆ తర్వాత లాస్ట్కి వచ్చేస్తే ఇథియోపియా అండ్ ఈజిప్ట్ మధ్యలో గొడవ. ఈ గొడవకి కారణం ఏ బౌండరీ డిస్ప్యూటో కాదు. ఈ గొడవకి కారణము ఇథియోపియా కన్స్ట్రక్ట్ చేసుకున్న ఒక డ్యాము. దీని పేరు గ్రాండ్ ఇథియోపియన్ రెనైజన్స్ డ్యామ్ అనమాట. ఈ డ్యాము వలన ఈజిప్ట్కి ఒకవైపు అదేవిధంగా ఇథియోపియాకి ఒకవైపు గొడవ ఉంది. ఇథియోపియా కన్స్ట్రక్ట్ ఈ డ్యామ్ చేయడం వల్ల ఈజిప్ట్కి వాటర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి
ఈజిప్ట్ ఇథియోపియా గొడవ చేసుకుంటున్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు. మధ్యలో ఇప్పుడు తాత్కాలికంగా మాత్రమే, అంటే టెంపరరీగా మాత్రమే మేము యుద్ధం చేసుకోవట్లేదు, కూర్చొని మాట్లాడుకుంటామని చెప్పి ఇద్దరు డిసైడ్ చేసుకున్నారు. దీనిని మీడియేట్ అమెరికా చేసినా సరే ఇది కేవలం టెంపరరీ సొల్యూషనే, ఫైనల్ సొల్యూషన్ కాదు. సో ఈ క్లెయిమ్, అమెరికా చేసిన క్లెయిమ్, ఈ క్లెయిమ్ కూడా తప్పే. ముఖ్యంగా ట్రంప్కి ఒక ఆకలి ఉంది. ఈ ఆకలి ఏంటంటే నాకు ఏం ప్రైజ్ కావాలి, నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి. కానీ తను ఇలా యుద్ధాలు సృష్టించి లేదా కావాలని చెప్పి ఏదో ఒక విధంగా అందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని సీజ్ ఫైర్ టెంపరరీగా అయినా చేసి ఇలా నోబెల్ పీస్ ప్రైజ్ క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యుండి ఇలా నోబెల్ పీస్ ప్రైజ్ కోసము దేశాలని యుద్ధాలకి పంపించడము, లేని యుద్ధాలని సృష్టించడము, అదేవిధంగా జరగని సీజ్ ఫైర్ని జరిగిపోయిందని చెప్పేసి రాంగ్గా క్లెయిమ్ చేసుకుంటున్నాడు. యునైటెడ్ నేషన్స్ ప్లాట్ఫామ్ మీద నిల్చొని అబద్ధం పచ్చిగా మాట్లాడేస్తున్నాడు. సో ఇదండి ట్రంప్ చేసిన రాంగ్ క్లెయిమ్స్ వెనక అన్ని యుద్ధాలకి సంబంధించిన నిజాలు. ఇవన్నీ వీటి మీద నేను మాట్లాడిన ప్రతి ఒక్క యుద్ధం మీద లేదా అమెరికా చేస్తున్న ప్రయత్నం మీద మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.